వాత్సల్యత చూపుచు గద్దించుచూనే సరిచేయుచున్నావు నా ప్రాణ ప్రియుడా.
గీతము, నీవే నీవే నా జయ గీతము, నీవే నా స్తుతి గీతము. సుమధుర స్వరముల గానాలతో చోటనే మనసారా నవ్వెదా, నే పడిన చోటనే ప్రభు కొరకై నిలిచెదా, నే పడిన చోటనే ప్రభు కొరకై నిలిచెదా. నేను ఓడిపోనయా నా పక్షానుండగా, నేను కృంగిపోనయా నీవు నాతో ఉండగా. నేను ఓడిపోనయా నా పక్షానుండగా, నేను కృంగిపోనయా నీవు నా తోడుండగా. అవమానము నొందిన చోటే అభిషేకం నాకిచ్చావే, వెలివేయబడిన స్థలములో నన్ను నిలిపినావే. అవమానం పొందిన చోటే అభిషేకం నాకిచ్చావే, వెలివేయబడిన స్థలములో నన్ను నిలిపినావే. ఖ్యాతినిచ్చి ఘనతనిచ్చి మంచి పేరు నాకిచ్చావే, ఖ్యాతినిచ్చి ఘనతనిచ్చి మంచి పేరు నాకిచ్చావే. శాశ్వతమైన కృపతో నన్ను నడుపుచున్నావే, శాశ్వతమైన కృపతో నన్ను నడుపుచున్నావే. నేను ఓడిపోనయా నా పక్షానుండగా, నేను కృంగిపోనయా నీవు నా తోడుండగా. నేను ఓడిపోనయా నా పక్షానుండగా, నేను కృంగిపోనయా నీవు నా తోడుండగా. నిందలన్నీ పొందిన చోటే ఘనతనిచ్చినావే, నా శత్రువులెదుటే నాకు విందు చేసినావే. నిందలన్నీ పొందిన చోటే ఘనతనిచ్చినావే, నా శత్రువులెదుటే నాకు విందు చేసినావే. ఖ్యాతినిచ్చి ఘనతనిచ్చి మంచి పేరు నాకిచ్చావే, ఖ్యాతినిచ్చి ఘనతనిచ్చి మంచి పేరు నాకిచ్చావే. శాశ్వతమైన కృపతో మంచి తండ్రివి నీవేనయ్యా, మొద్దు బిడ్డను నేను యేసయ్యా. నా రత్నాల రాసిన వజ్రాల మూట, నా రత్నాల రాసిన వజ్రాల మూట, నా బంగారు గనివి నీవేనయ్యా, నా బంగారు గనివి నీవేనయ్యా. నా తండ్రివి నీవేనయ్యా, నీ బిడ్డను నేను యేసయ్యా. మంచి తండ్రివి నీవేనయ్యా, ముద్దు బిడ్డను
నిన్ను ఉద్ధరించునుగాక. పరిశుద్ధ స్థలములో నుండి ఆయన నీకు సహాయము చేయునుగాక. సియోనులో నుండి నిన్ను ఆదుకొనుగాక. ఆయన నీ నైవేద్యములన్నిటినీ జ్ఞాపకము చేసుకొనుగాక. నీ దహన బలులను అంగీకరించునుగాక. నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తు సఫలపరచునుగాక. యెహోవా నీ రక్షణను బట్టి మేము జయోత్సవము చేస్తున్నాము. మా దేవుని నామమును బట్టి మా ధ్వజమును ఎత్తుచున్నాము. నీ ప్రార్థనలన్నీ యెహోవా సఫలపరచునుగాక. యెహోవా తన అభిషక్తుని రక్షించునని నాకిప్పుడు తెలియను. రక్షణార్థమైన తన కుమారుడా యేసయ్యా కారణ జన్ముడా. పాడదాం. కన్యకుమారుడా యేసయ్యా కారణజన్ముడా. స్తుతి గీతమే పాడనా, స్తుతి గీతమే పాడనా. స్తుతి మించి నిన్నే కీర్తించనా, స్తుతి మించి నిన్నే కీర్తించనా. శతకోటి తేజుడా మనోహరుడా ప్రాణప్రియుడా మనోహరుడా సుందరుడా ప్రాణప్రియుడా సుకుమారుడా సంపన్నుడా అక్షయ దీపమా యేసయ్యా రక్షణ నివాసమా. అక్షయ అందరం కలిసి కళ్ళు మూసుకొని ఆత్మతో సత్యంతో దేవుని ఆరాధిద్దాం. పరదేశినై పాడనా, పరదేశినై పాడనా. పత్రికనై కొనియాడనా, పత్రికనై కొనియాడనా. శతకోటి సూర్య తేజుడా సుందరుడా సుందరుడా ప్రాణప్రియుడా సుకుమారుడా సంపన్నుడా ప్రేమ పావురమా యేసయ్యా పుణ్యక్షేత్రమా. ప్రేమ పావురమా యేసయ్యా పుణ్యక్షేత్రమా. పరిమళమై పాడనా, పరిమళమై పాడనా. పరవశించి నీలో నాట్యమాడనా, పరవశించి నీలో నాట్యమాడనా. శతకోటి సూర్య తేజుడా, శతకోటి సూర్య తేజుడా మనోహరుడా సుందరుడా ప్రాణప్రియుడా మనోహరుడా సుందరుడా ప్రాణప్రియుడా సుకుమారుడా సంపన్నుడా. ఆరాధ్య దైవమా యేసయ్యా ఆనంద తైలమా. ఆరాధ్య దైవమా యేసయ్యా ఆనంద తైలమా. అంకితమై పాడనా, అంకితమై పాడనా.
అభినయించి నిన్నే వర్ణించనా, అభినయించి నిన్నే వర్ణించనా, శతకోటి సూర్య తేజుడా, శతకోటి సూర్య తేజుడా, మనోహరుడా సుందరుడా నా ప్రాణప్రియుడా, మనోహరుడా సుందరుడా నా ప్రాణప్రియుడా, మనోహరుడా సుందరుడా నా ప్రాణప్రియుడా, మనోహరుడా సుందరుడా నా ప్రాణప్రియుడా. యేసయ్యా 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 యేసయ్యా. జాగ్రత్తగా వినండి, కొద్దిసేపు చెప్తాను. ఇర్మియా గ్రంథం తీయండి, బైబిల్ అందరు కూడా 15వ అధ్యాయము, ఇర్మియా గ్రంథం 15వ అధ్యాయము మరి 19వ వచనం నుంచి చదువుదాం. బైబిల్ ఏది? యెహోవా ఇలాగు సెలవిచ్చెను. చదువుతుంది చూసుకోండి. కాబట్టి యెహోవా ఇలాగు సెలవిచ్చెను, నీవు నా తట్టు తిరిగిన యెడల నీవు నా సన్నిధిని నిలుచున్నట్లు నేను నిన్ను తిరిగి రప్పింతును. ఓకే. నీచములో ఏవి ఘనములో నీవు గుర్తుపట్టిన ఎడల నీవు నా నోటి వలె నీవు నా నోటి వలె ఉందు. స్తోత్రం చెప్పండి గట్టికోసారి. హల్లెలూయా. ప్రతి విశ్వాసికి వివేచన అనేటువంటి కృప ఉండాలి. వివేచన, దాన్ని గ్రహింపు అంటారు. చిన్నపిల్లలు పుట్టగానే కొద్ది రోజుల తర్వాత తల్లిని తండ్రిని గుర్తుపడతారు. అలాగే ఏదైనా పశువుని మీరు పెంచారనుకోండి, తెచ్చుకొని మార్కెట్లో నుంచి, అది ఒక నెల 15 రోజులలో ఆ యజమాని గుర్తుపెట్టుకుంటుంది. దేవుని స్తోత్రం. మరి విశ్వాసకి ఏం గుర్తుండాలా? మనం ఎవరికైనా డబ్బులు ఇస్తే అవి బాగా గుర్తుంటాయి. ఏది బదులు ఇచ్చినాయి, అప్పు ఇచ్చినాయి, వింటున్నారా? ఇవి బాగా గుర్తుంటాయి. మనకి ఇచ్చే గుర్తుంటాయి, కానీ మనం ఇచ్చే గుర్తుండవు కొంతమందికి. విశ్వాసకి ఏం గుర్తుండాలంటే ఏవి నీచములో ఏవి ఘనమైనయో గుర్తుపట్టగలగాలి. స్తోత్రం చెప్పండి. నా మాట మీకు అర్థమైందా? జాగ్రత్తగా విను. ఏవి నీచములో ఏవి ఘనమైనయో గుర్తుపట్టగలగాలి. ఈరోజున చాలామంది క్రైస్తవులు పతనం కావడానికి కారణం ఏందో తెలిసిన, చెడిపోవడానికి కారణం ఏందో తెలిసిన, దేవుడి నుంచి దూరం కావడానికి కారణం ఏందో తెలిసిన, దేవుడు దీవించకపోవడానికి కారణాలు ఏంటో తెలిసిన, నీచమైన ప్రతి వాటికి మనిషి సోటిస్తూ ఉన్నాడు, వ్యర్థమైన దానికోసం పరిగెత్తుతూ ఉన్నాడు. అందుకే ప్రభు అంటాడు, ప్రభు ఏం చెప్పిందంటే మరియతోటి, మరియా ఉత్తమమైన దాన్ని ఎంచుకుంది. దేవునికి స్తోత్రం. మార్త అయితే వ్యర్థం దానికోసము ప్రయాసపడుతుంది. ఉత్తమమైనది ఏంటిదంటే దేవుని మాట. అలా చెప్పండి. నీచమైన అంటే ఏంటిదో తెలిసిన దేవుని బిడ్డలారా, లోకంలో మనల్ని ఆకర్షించేవి. పాపము మనిషిని ఆకర్షిస్తుంది, చెడు మనిషిని తొందరగా ఆకర్షిస్తుంది. మీరు చూడండి, మంచి మాటలు ఎన్ని చెప్పినా శివన పడవు. అదే చెడు మాట చెప్తే మాత్రం అయ్యాలు దావుతుంది వస్తారా అంటే అమ్మటే యేసు రక్తమే జయం. ఇవాళ ఉపాసం ఉందాం ప్రార్థన అంటే అమ్మ అయ్యగారు నిన్ననే కళ్ళు తిరిగినాయి, నాకు ఏం తిరిగినాయి? కళ్ళు తిరిగినాయి. ఇవాళ ఉపాసం అంటే పానమే పోతట్టుంది. దేవుని బిడ్డలారా, వివేచించగలగాలి. వివేచించడం లేదంటే నువ్వు వాక్యాన్ని అంతరంగంలోకి పంపిస్తలేవు. వాక్యాన్ని నువ్వు శబ్దగా వింటే ఆ వాక్యంలో ఉన్నటువంటి మాటలు నీతో మాట్లాడతాయి, అవి నీ హృదయంలో భద్రపరచబడతాయి. అందుకని యోహాను పత్రికలో అంటాడు, వాక్యం చేత తమ్మును భద్రపరచుకునేది కనుక ఏ దుష్టుడు వారిని ముట్టడు. సోదరం చెప్పండి గట్టికోసారి. ఒకవేళ ముట్టాలని చూసినా కూడా వాని తరం కాదు. కారణం ఏంటంటే నీ లోపల దేవుని మాటలు ఉండాలి. దేవుని మాటలు నీ హృదయంలో ఉన్నప్పుడు నీ హృదయాన్ని కానీ నీ జీవితాన్ని కానీ ఏది మోసం చేయలేదు. దేవునికి స్తోత్రం. కొంతమందికి ఏముంటుందంటే, అయ్యా మేము చేసేదంతా సఫలమే కావాలి. ఏం కావాలి? మేము చేసేదంతా సఫలం కావాలి, సక్సెస్ఫుల్ కావాలనుకుంటారు. ఎంతమంది సక్సెస్ఫుల్ కావాలి? అందరికీ ఉంటుంది ఆశ, చేసే పని అంతా సక్సెస్ కావాలి, ఎక్కడ ఫెయిల్ కావద్దు, పట్టిందల్లా బంగారం కావాలి. ఏంటంటే అది పట్టిందల్లా యోబు అంటాడుగా, నేను అడిగేసిన కాడల్లా ఏడబడ్డట్టుంది, నూతిలో కాదు, నేతిలో పడ్డట్టుంది,
బండ నుంచి నాకు ఏమొస్తుంది? నూనె వస్తుంది అన్నాడు యోబు గారు. మనకందరికీ ఆశ ఉంటుంది, కానీ ఏం చేయాలని వాక్యం చెప్తుందో తెలిసిన? కీర్తన 1వ అధ్యాయం 1వ వచనం చదవండి ఒకసారి తొందరగా. మీ అందరూ తెలిసిందే, చదవాలి. నడువక అపవాసకులు కూర్చుండు చోటను కూర్చుండక యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించుచు దీవారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యోరను నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. అతడు చేయనదంతయు సఫలమగును. ఎవరికి సఫలమైతే, ఎవరు సక్సెస్ఫుల్ చూస్తారా అంటే, ఇక పైన ఇచ్చిన 3 పాత్రలలో మన పాత్ర ఉండకూడదు. హల్లెలూయా చెప్పరా గట్టిగోసారి. ఆ 3 పాత్రలలో మన పాత్ర ఉండకూడదు. ఏది మొదటి పాత్ర? దుష్టుల ఆలోచన చొప్పున అదే నీచమైనటువంటి ఆలోచనలు వస్తాయి వాళ్ళకి, నీచమైన ఆలోచనలు వస్తాయి. ఆ ఆలోచనలు మీరు తీసుకోవద్దు. దేవుని స్తోత్రం. రెండోది ఏంది? పాపుల మార్గంలో చెడు సంబంధమైనటువంటి ఆ వ్యసనాలకు బానిస అయిపోయినటువంటి వ్యక్తులలో అపవిత్రమైన ఆత్మలు ఉంటాయి. అపవిత్రమైన ఆత్మలు కలిగినటువంటి వ్యక్తులతో మనం సావాసం చేస్తే అపవిత్రమైన ఆత్మలు కూడా మనల్ని శోధిస్తాయి. మూడోది ఏంటంటే, అపహాసకులు కూర్చున్న చోట ఇట్లాంటి లక్షణాలు కలిగినటువంటి వ్యక్తులతోటి మనం సావాసం చేస్తే ఏమైందంటే, మనం కూడా చెడు మార్గంలోకి వెళ్ళడానికి వీలవుతుంది. ఒక్క వ్యక్తి గురించి నువ్వు తప్పుగా మాట్లాడితేవా, యెషయా గ్రంథం 58వ అధ్యాయంలో ఆ మాట ఉంటుంది చూడండి. ఏలు పెట్టి చూపెట్టకయు అని రాస్తాడు, తిరస్కరించకయు అని ఉంటుంది. చూడాలి తొందరగా. యెషయా గ్రంథం 58వ అధ్యాయంలో స్వస్థత గురించి రాయబడుతుంది కదా. అక్కడ 58వ అధ్యాయం ఎన్నో వచనం అది? 9వ వచనం అంట చూడండి. ఏలు పెట్టి చూపి తిరస్కరించుట, దేవునికి స్తోత్రం చెప్పండి. ఏం చేయొద్దంట నీ జీవితంలో? ఏలు పెట్టి చూపెట్టొద్దంట. ఇగో ఆయన అట్లా అంటాడు, ఈమె ఇట్లాంటిది. నీకేం పని? వేరే వాళ్ళ గురించి మనకేం పని? పక్కలకు షేకండి చెప్పండి. నీకేం పని? నీకు ఇంకేం పని లేదా? మనకున్న పని చేసుకోరు కొంతమంది. ఈ పని పాట లేని బ్యాచ్, ఆమె అట్లాంటిది, ఈయన ఇట్లా అంటాడు, ఆయన అది చేసిండు, ఈమె ఇది చేసింది. నీకేం పని అంటున్నా? హలో, దేవుడు మాట్లాడతలేడు. నీకేం పని? నీ పని ఏందో చూసుకో. నేను అంటాను, అసలు నీ మార్గం ఎట్టుందో చూసుకో. స్తోత్రం చెప్పుకెట్టుకోసారి. హలో చెప్పు. యోబు గారు రొమ్ములు బాదుకొని బూడిద చేసుకుంటుడు మీద, ఆయన దూరిలో పడి పొరలాడుతుండంట. ఎందుకు పొరలాడుతుండు చెప్పండి? ఎందుకు పొరలాడుతున్నావు? అయ్యా, నాలో ఏమైనా లోపం ఉంటే క్షమించు నాయన. స్తోత్రం చెప్పుకెట్టుకోసారి. దావీదు గారు అంటారు, అయ్యా నీకు అయాసకరమైనది ఏదైనా నా జీవితంలో ఉంటే జ్ఞాపకం చేసుకోయి అన్నాడు. ఏమండి? నెహెమ్యా గారైతే, ఎజ్రా గారైతే మనుషుల దోషాలు మీదేసుకొని ప్రార్థన చేసిరాళ్ళు. అయ్యా నా పితరుల దోషాలు క్షమించు నాయనని చేసిరు. దేవుని బిడ్డలారా, ఆలోచన చేయండి. నీచమైనది ఏదో మనం గుర్తుపట్టగలగాలి. దేవుని స్తోత్రం. చెడ్డదేదో మనం గుర్తుపట్టగలగాలి. మన దేవునికి అసహ్యమైనది ఏదో గుర్తుపట్టగలగాలి. మన జీవితానికి చెడును, నాశనాన్ని, కీడును తీసుకొచ్చేది ఏదో మనం గుర్తుపట్టగలిగితే మనం ఎట్లా తెలిసిన? దేవుని నోటి మాట వల్లే ఉంటామంట. చప్పటి కూడా ప్రభుని కనపరచుదాం. హల్లెలూయా. ఘనమైనవంటే ఏంది? దేవునికి ఇష్టమైనవి, నీకు ప్రయోజనకరమైనవి. దేవుని స్తోత్రం. ఆయనను సంతోషపెట్టేయి, నిన్ను సంతోషపరిచేయే. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. కృపలను కృతజ్ఞత కలిగి స్తుతులర్పించెదను అన్ని వేళలా. హల్లెలూయా. నేను అనుకుంటాను, బట్టలలో బ్రాండులు ఉంటాయి,
కార్లలో బ్రాండులు ఉంటాయి, వస్తువులలో బ్రాండులు ఉంటాయి. నాకు తెలిసి క్రిస్టియానిటీలో ఓసన్న మినిస్ట్రీ ఒక బ్రాండు. చప్పటి కొట్టడానికి గట్టికోసారి హల్లెలూయా. అదొక బ్రాండు అంతే. ఇక ఏమేన్ స్తోత్రం చెప్పండి గట్టికోసారి. దేవుని బిడ్డలారా, మనం కూడా ఎట్లా మారాలి? ఒక బ్రాండు లెక్క మారాలి. మీరు గుర్తుపెట్టుకోవాలి, బ్రాండులు చాలా తక్కువలో ఉంటాయి. ఈ డూప్లికేట్ ఇప్పుడు మన ఆలియా పోండి, 100కు 4 కేజీలు మామిడికాయలు అంటాడు వాడు, కోత మామిడికాయలు. 100కి ఎన్ని కేజీలు? 4 కేజీలు అని అరుస్తాడు, గొంతు పోతాడు. అదే మంచి అయితే 100కు 1 కేజీ అంటాడు. ఇవి ఎక్కువ ఉంటాయి, అవి ఎక్కువ ఉంటాయా? మాట్లాడరే? అయ్యే ఎక్కువ, పనికి మళ్ళీ ఎక్కువ ఉంటాయి, కానీ మంచి మాత్రం తక్కువ ఉంటాయి. నా యేసయ్య నువ్వు ఒక బ్రాండ్గా మారాలని చూస్తుండు. స్తోత్రం చెప్పు గట్టికోసారి. 2 చేతులు పైకెత్తి చెప్దామా? ఘనమైన వాటిని గుర్తుపట్టగలగాలంట. ఏంటి? ఘనమైన వాటిని నువ్వు గుర్తుపట్టగలిగితే నువ్వు నా నోటి మాట వలే. నోటి మాట అంటే అర్థం ఏంటంటే నీకు అధికారం ఇవ్వబడుతుంది. దేవునికి స్తోత్రం. నీ మాట పలికినప్పుడు అది నెరవేర్పు జరుగుతుంది. అట్లా లేకపోతే మన ప్రార్థన సఫలం కాదు. ఒక గుడ్డోడు కళ్ళు తెరబడినోడు సాక్ష్యం ఇచ్చిండు ప్రపంచానికి, ఏమని? పాపుల మనవి ఆయన ఆలకించడు. స్తోత్రం చెప్తారా గట్టికోసారి? ఇంకేమంటాడు చూడండి అక్కడ, నా నోటి మాట వలె ఉందువు, వారు నీ తట్టు తిరగవలను కానీ నీవు వారి తట్టు తిరగకూడదు. స్తోత్రం చెప్పు. కొంతమంది లోకం వైపు, లోక ఆశల వైపు, అవునా, లోక సంబంధమైన వ్యక్తులను సంతోషపెట్టడానికో మెప్పించడానికో లేకపోతే వాళ్ళని బాధ పెట్టొద్దని వాళ్ళ తట్టు తిరుగుతారు. కానీ బైబిల్ ఏం చెప్తుంది? వాళ్ళు నీ తట్టు తిరగాలి కానీ నువ్వు మాత్రం వాళ్ళ తట్టు తిరగొద్దు. స్తోత్రం చెప్పండి గట్టికోసారి. 2 చేతులు పైకెత్తి. ఏం చేయనయ్యా, మా వాళ్ళయ్యా, అవునా, పాలోళ్ళయ్యా, అదయ్యా, ఇదయ్యా, ఎన్నెన్నో చెప్తారు. అలా ఉంటే ఏమవుతుంది? తర్వాత 20వ వచనం, అప్పుడు నిన్ను ఈ ప్రజలకును పడగొట్టజాలని ఇత్తడి ప్రకారముగాను నియమించేదను, నిన్ను రక్షించుటకు నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉందును కనుక వారు నీ మీద యుద్ధము చేయుదురు కానీ నిన్ను జయింపకపోదురని యెహోవా సెలవిస్తున్నాడు. స్తోత్రం చెప్పు. నువ్వు నీచమైనవి ఘనమైనవి గుర్తుపట్టాలి ఒకటి. రెండోది, నీ తట్టు ప్రజలు తిరగాలి కానీ నువ్వు మళ్ళీ లోకం తట్టు, లోక ఆశల వైపు తిరగొద్దు. అట్లా నీవు ఉంటేనంట మనుషులు పడగొట్టజాలని ప్రాకారములుగా నియమిస్తాడంట. ఏడిదంట? మనుషులు పడగొట్టజాలని ప్రకారముగా. అంటే అర్థం ఏంది? రోగాలు వస్తాయి కానీ నిన్ను పడగొట్టకుండా వెళ్ళిపోతాయి, చేతబడులు జరుగుతాయి కానీ నేను చంపకుండా వాడే పారిపోతాడు. అర్థమైందా? అపవాది ఇంకెన్నో దాడులు చేస్తాయి ఆయన అది నిన్నేం చేయలేదు. అంటే దేవుడు నిన్ను ఏం చేస్తాడంటే స్టాండర్డ్గా మారుస్తాడు. ఆమెను చెప్పి కట్టుకోసారి. ఈ బ్యాచ్ గురించి యేసుప్రభు చెప్పిండు కదా, ఈ నా మాటలు వినువాడు బండ మీద కట్టిన బుద్ధిమంతుని పోలి ఉన్నాడు. ఎవరినంట? బుద్ధిమంతుని పోలి ఉన్నాడు. ఈయనలోనికి ఏందంట? ఇసుక మీద కట్టిన బుద్ధిహీనుని పోలి ఉన్నాడు. ఇద్దరికి వచ్చింది పరీక్ష. తుఫాన్ వచ్చింది, గాలి వచ్చింది, వరదలు వచ్చినాయి. ఏమైనా ఇసుక మీద కట్టినది అడ్రస్ లేకుండా పోయింది. దేవుని స్తోత్రం. నీకు అర్థమైంది? అడ్రస్ ఏమైంది? అడ్రస్ లేదు. యాడిపోయిందో, ఎటు పోయిందో, ఏమైందో ఎవరికి తెలుస్తలేదు. దేవుని స్తోత్రం. అదే బండ మీద కట్టినోడికి ఏమైంది? వరదలు వచ్చినాయి, తుఫాను వచ్చింది, గాలి వచ్చింది, ఎన్ని వచ్చినా కూడా దాన్ని కదిలించలేకపోయిన కారణం ఏంటంటే అది ఎడగట్టింది బండ మీద. ఆ బండ అంటే ప్రభువైన యేసుక్రీస్తుల వారే. చప్పటి కొట్టి ప్రభుని కనపరుచుదాం, హల్లో చేద్దాం గట్టికోసారి. ఇది తరతరాలకు నిలిచిపోయే బండ. ఆమేన్. స్తోత్రం చెప్పి గట్టికోసారి. నిన్ను బట్టి నీ పిల్లల ఇంకా అసలు ఫుల్ స్టాపే లేదు. నీ పిల్లలు వాళ్ళు చెడిపోతే తప్ప, ఒకవేళ వాళ్ళు చెడిపోయినా మళ్ళీ కరుణిస్తాడు, మళ్ళీ నిలబెడతాడు. దేవుని స్తోత్రం. ఇంకా ఊక చెడు పనే ఉందనుకో చెడిపోతాం అంతే. కానీ జ్ఞాపకం చేసుకుంటాడు ఆయన. స్తోత్రం చెప్పండి గట్టికోసారి. 2 చేతులు పైకెత్తి. ఇంకో మాట కూడా అంటుంది చూడండి 21వ వచనంలో, దుష్టుల చేతిలో నుండి నిన్ను విడిపించేదను, బలత్కారుల చేతిలో నుండి నిన్ను విమోచించేదను. హల్లెలూయా.
దుష్టుల చేతిలో నుంచి ఏమవుతాడంట? విడిపిస్తాడంట. అయితే మనం ఏం చేయాలి? దుష్టుల ఆలోచన చొప్పున నడవద్దు. హల్లెలూయా. స్తోత్రం చెప్పు గట్టికోసారి. బైబిల్లో దేవుడు ఒక వ్యక్తికి వాగ్దానం ఇచ్చిండంటే దాని ముందల దేవుడు హెచ్చరిక కూడా చేస్తాడు. చిన్న మాట చెప్తాను క్లూగా. యెహోషువతో దేవుడు ఏమన్నాడంటే నిన్ను విడవను ఎడబాయనని వాగ్దానం ఒకటి చేశాను. కానీ దానికి ముందు ఏమన్నా తెలిసిన? నీవు ఈ ధర్మశాస్త్రం బోధించుట మానవద్దు. దేవునికి స్తోత్రం. కుడికైన ఎడమకైన నీవు తొలగవద్దని హెచ్చరిక చేశాను. శాంసన్ గురించి పిల్లలు లేకపోతే వాళ్ళ అమ్మతోటి ఏం చెప్పినా తెలిసిన? ఇదిగో నేను నీ కుమారునిస్తా, ఫిలిస్తీన్ల చేతిలో నుంచి ఇశ్రాయేలును విడిపించడానికి అతన్ని ఒక సాధనంగా నేను వాడుకుంటా, అయితే నీవు మద్యమునైనను ద్రాక్షరసమునైనను తాగవద్దు. చూడండి, ఒక ఆశీర్వాదం ఇచ్చే ముందల దేవుడు ఇంకొక హెచ్చరిక పంపుతాడు. దేవుని స్తోత్రం. ఆ హెచ్చరికని ఎవరైతే పాటిస్తారో ఆ ఆశీర్వాదం వీళ్ళకి పనిచేస్తుంది. మీకు అర్థమైతే చప్పట కొట్టండి, అర్థం కాకపోతే ఏం కొట్టదు. దేవుని స్తోత్రం. అర్థమవుతుందా? చాలామందికి వాగ్దానాలు ఉంటాయి కానీ పని చేయవు. దేవుడు ఆశీర్వదించుదాం అనుకుంటాడు కానీ ఆశీర్వాదాన్ని పొందుకోలేరు. కారణం ఏంటంటే మీకు ఇందాక చెప్పానుగా, ఏవి నీచములో ఏవి ఘనములో గుర్తించి వాటిని మనం ఫాలో కావాలి. దేవునికి స్తోత్రం. మాట మీకు అర్థమైంది కదా? యేసు రక్తమే జయం. చూడండి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 8-9 వచనం చదువుకుందాం. ఆ పత్రిక 4వ అధ్యాయం 8-9 వచనాలు. మెట్టుకు సహోదరులారా, ఏ యోగ్యమైనను మెప్పైనను ఉండినడలా, ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో వాటి మీద ధ్యానముంచుకొనుడి. స్తోత్రం చెప్పండి గట్టికోసారి. హల్లెలూయా. ఏమంటున్నావు? యోగ్యత అయినను మెప్పైనను ఉండిన ఎడల ఏవి సత్యమైనయో. సత్యం అంటే ఏందండి? సత్యం అంటే ఏంది? శాశ్వతమైనవి, నిజమైనవి. లోకమంతా అబద్ధాలతో ఏలబడుతుంది. అవునా అమ్మ? నిద్రపోవద్దు ఎవరు కూడా. మోసాలతో ఏలబడుతుంది. చూడండి, ఒక వ్యక్తిని ఇంకొక వ్యక్తి మోసం చేసే ముందు ఎన్ని అబద్ధాలు చెప్తాడో. నీకోసం ప్రాణం ఇస్తా అంటాడు ఒక ఆయన, నువ్వు లేకుండా చచ్చిపోతా అంటాడు ఒక ఆయన. అవును, నీకోసం ఏమైనా చేస్తా అంటాడు ఒక ఆయన. లాస్ట్కి ఏం చేస్తాడు? ఆడి చంపుతాడు. చచ్చిపోతా అన్నాడు, తేడా వస్తే వాడే చంపేస్తాడు. ఎన్ని మాటలు చూడండి. అది సత్యం? అది అబద్ధం. అబద్ధమైన వాటికి మనిషి ఎమ్మటే లొంగిపోతాడు కానీ సత్యమైన వాటికి మనిషి అర్థం చేసుకోడు. మీకు సామెత చెప్పాలంటే, గొర్రె ఎవరు నమ్ముతుందంట? సింపుల్గా నమ్ముతుందంట. ఏందో ఇట్లా ఊపుకుండా పోతూనే ఉంటుంది కదా అనమ్మడిపడి. సోదరం చెప్పడికి ఎట్టుకోసారి 2 చేతులు పైకి చేద్దామా? దేవుని బిడ్డ, సత్యమైన వాటిని, సత్యమైనవో, ఏవి మాన్యమైనవో. మాన్యం అంటే ఏంది? ఎక్కువ కాలం ఉండేవి. దేవుని స్తోత్రం. అవును కదా? ఒట్లు కొనే ముందు రైతు ఏం చేసుకుంటాడండి? విత్తనాలు కొనే ముందు గింజలు గట్టిగా ఉన్నాయా లేవా, తాలి గింజలు ఉన్నాయా ఇలా టెస్టింగ్ చేసుకోడు. అవునా? మనం ఎంత పరీక్షించుకుంటే అంత ప్రయోజనం కలుగుతుంది మనకు. స్తోత్రం చెప్పండి గట్టికోసారి. ఏమ్మా, దర్శనం చూస్తున్నావా? నువ్వేమి ఇక్కడ దర్శనం, మీ నాన్నేమో అక్కడ దర్శనం. యేసు రక్తమే జయం. తర్వాత ఏవి పవిత్రమైనయో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి కలిగినయో వాటి మీద ధ్యానం పెట్టాలంట. తాత్కాలికమైన వాటి కోసం కాదు మనం పరిగెత్తాల్సింది. ఇంతలో కనపడి అంతలో మాయమైపోయే వాటికి కాదు మనం ఆశపడాల్సింది. శాశ్వతమైన అబ్రాహాం గురించి అంటాడు దేవుడు, అబ్రహాము పునాదులు గల పట్టణం కోసం ఎదురు చూసిందంట. స్తోత్రం చెప్పండి గట్టికోసారి. 2 చేతులు పైకెత్తి. ఏ పట్టణం అండి? పునాదులు గల పట్టణం, శాశ్వతమైన పట్టణం, నిత్యము దేవునితో యుగ యుగాలు ఉండే పట్టణం. ఇప్పుడు మనం దేనికోసం ఎదురు చూస్తున్నామండి? భూ సంబంధమైన వాటి కోసమా? ఈ మట్టి శరీరం కోసమా? ఇది శాశ్వతమైంది కాదు, ఇది అద్దె కొంప. అనండి, ఏ కొంప ఇది? అద్దె కొంప. అసలు మనది ఏది కాదు. ఒక మాట చెప్పాలంటే
ఏమనుందా మనది? ఏది కాదు. ఈ దేహం మనది కాదు, ఇందులో ఉన్న పానం మనది కాదు, ఈ భూమి మనది కాదు, భూమి మీద ఉన్న ఏది మనది కాదు. ఎవరు మన వెంట రారు. దేవుని స్తోత్రం. కానీ దీన్ని శాశ్వతమైన దానిగా మారుస్తాడంట. దేవుని స్తోత్రం. బైబిల్లో రాస్తాడు, పత్రికలో మన దీనమైన దేహాన్ని తన సమరూపమైన మహిమగల దేహముగా మార్చుటకు ఆయన శక్తిమంతుడు. కొట్టు చప్పట్లు. హల్లెలూయా. అర్థమవుతుందా మీకు? ప్రాచీన స్వభావంలో నుంచి నవీన స్వభావంలోకి తీసుకెళ్తాడంట ఈ దేహాన్ని. హల్లెలూయా. ఈ మట్టి శరీరాన్ని మహిమగల దేహంగా మారుస్తాడంట. రెండు చేతుల పైకి చేద్దామా. గెత్సెమనే తోటలో యేసు ప్రభు శిష్యులు అందరూ సేమ్ టు సేమ్ ఉన్నారంట. అందుకే ఈ దొంగోనికి వచ్చిన సైనికులకి చెప్పండి గుర్తుపట్టరాలే. హే యేసు ప్రభు ఎవరు రాయడా, మాకు అర్థం కావట్లేదు అన్నారంట ఆ సైనికులు. అప్పుడు దొంగోడు అన్నాడు, నాకు బాగా తెలుసులే, నాకు బాగా తెలుసు, కానీ నేను ఎవరు ముద్దు పెట్టుకుంటున్నా ఆయనే. చూడండి, ఆడు గుర్తుపట్టగలిగిన కానీ సైనికులు ఎవరు గుర్తుపట్టలే. మనం పొందబోయే మహిమ ఈ లోకానికి తెలవదు. ఒక మాట చెప్పాలంటే మీకు కూడా సరిగా అర్థం కాదు, కానీ పొందినప్పుడు మహా ఆనందం. దేవునికి స్తోత్రం. రెండు చేతులు పైకెత్తి హల్లెలూయా గట్టిగా చప్పరపడి ప్రభుని కనపరచుదాం. దేవుని దాసులు ఆయనను కదా, ఆయన చూసినప్పుడు ఎంత సంతోషమో. ఇక మన బాధలు గుర్తుండవు, మన కష్టాలు గుర్తుండవు, మనల్ని నిందించిన వారు గుర్తుండరు. యెషయా గ్రంథంలో అంటాడు, నిన్ను బాధించిన వారు నీ పాదముల కింద ఉండురు అని రాసిండు. ఏడుంటారంట వాళ్ళ స్థానం? నీ పాదాల కింద ఉంటారంట వాళ్ళు. దేవుని స్తోత్రం చెప్తావు గట్టుకోసారి. అందుకని ఈ లోకంలో ఉన్నంత కాలము మనకు శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు, అవునా, శోధనలు, పరీక్షలు, ఆటంకాలు, తిరస్కారాలు, అవునా, కరువులు, అవునా, ఇంకా రకరకాలైన వాటిని మనం ఎదుర్కొంటూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. అందుకే పౌలు గారు అంటారు, సంపన్న స్థితిలో ఉండనెరుగుదును, దీన స్థితిలో ఉండనెరుగుదును. స్తోత్రం చెప్పు గట్టుకోసారి. రెండు చేతులు పైకెత్తి. దేవుని బిడ్డలారా, అందుకనే శ్రమ పడుతున్నాం. ఇక్కడ ఎటు పోయినను శ్రమ పడుతున్నాం. స్తోత్రం చెప్పు గట్టుకోసారి. రెండు చేతులు పైకెత్తి. ఒకటే గుర్తుపెట్టుకోవాలి, లేనప్పుడు ఉపవాస ప్రార్థన. లేనప్పుడు ఏం ప్రార్థన? మాట్లాడరే. లేనప్పుడు సమర్పించుకోవాలి, అంతే ఉపవాస ప్రార్థన. ఉన్నప్పుడు సమృద్ధిగా తినాలి. లేనప్పుడు దేవునికి స్తోత్రం అనాలి. ఉన్నప్పుడు కూడా మాట్లాడరే. స్తోత్రం చెప్పు గట్టుకోసారి. ఎంత బాగుందో కదా. లేనప్పుడు ఏ ప్రార్థన? బియ్యం లేవనుకో, ఏం చేయక, ఏమండి ఈరోజు మనం అందరం ఉపవాస ప్రార్థన ఉందామని చెప్పరు. స్తోత్రం చేద్దాం గట్టుకోసారి. అవును దేవుని బిడ్డలా, వీటన్నిటిని తాలుకుంటేనే మనం చివరి వరకు నిలబడగలుగుతాం. దేవునికి స్తోత్రం. అవునా, యోబుకు అన్ని ఇచ్చినా కూడా, అన్ని కలిగినా కూడా, అన్ని పోయినా కూడా యోబు ఏమన్నాడు? యెహోవాయే ఇచ్చెను, యెహోవాయే తీసుకో, ఆయన నామానికి స్తుతి కలుగును గాక అన్నాడు. ఆమేన్. మతి ఉన్నోడు కాబట్టి స్తుతి కలుగును గాక అన్నాడు. మతి లేనోడు అయితే ఏమంటాడు? ఏం చేసినా దేవుడు, ఏం చేసిండా దేవుడు. సోదరం చెప్పుకెట్టుకోసారి. ఇంకో 9వ వచనం చూడండి. మరియు మీరు నా వలన ఏవి నేర్చుకొని అంగీకరించుతురో, నా యందున్నట్లుగా ఏవి వింటురో, ఏవి సూచితురో అట్టి వాటిని చేయుడి, అప్పుడు సమాధానకర్తయగు దేవుడు మీకు తోడయ్యుండును. దేవుని స్తోత్రం. ఏమి వింటున్నావు, ఏమి నేర్చుకుంటున్నావు? మందిరానికి వచ్చి ఏదో గంట సేపు ఏసు రక్తం చేయం స్తోత్రం అని వాక్యం చెప్పినంతసేపు ఓ ఓ ఓ అనుకొని మళ్ళీ పోయి మర్చిపోతున్నావా? ఒకసారి హైదరాబాదులో ఒక గొప్ప దైవజనుడు మంచి సేవ చేశాడు. ఆయన ఇప్పుడు ప్రభు దగ్గరికి వెళ్ళాడు. ఎన్నో సంఘాలు కట్టాడు ఆయన. హైదరాబాద్ మహాపట్టణం, భయంకరమైన పరిస్థితులు, నడిబొడ్డులో ఉంది ఆ పరిచర్య. భయంకరమైన వ్యతిరేకతల మధ్యలో సేవ సాగుతుంది. ఆ మందిరాన్ని పక్కనే ఒక గ్రౌండ్ ఉంది, పెద్ద గ్రౌండ్ ఉంది, ఆడుకునే గ్రౌండ్. ఆ పక్కనేం ప్రార్థన జరుగుతుంది ఆదివారం నాడు. ఓ పొరగాడు, ఒక యవనస్తుడు వచ్చి పెద్ద పెద్ద కేకలు వేసుకుంటా క్రికెట్ ఆడుతుండు. పెద్ద పెద్ద కేకలు వేసుకుంటా. ఒక మాట చెప్పాలంటే ప్రార్థనకు ఆటంకం జరిగేటట్టుగా కేకలు వేసుకుంటుండు వాడు. ఆవిడ విశ్వాసులు అన్నారంట, పోయి వాని సంగతి ఎందుకు చూద్దాం,
అటు నెసరుస్తుండి అని చెప్పేసి అనుకుంటారంట. అప్పుడు పాస్టర్ గారు అన్నారంట, మీరు ఎవరు వెళ్ళొద్దు, మీరు ప్రార్థనలు చేయండి, పాటలు పాడండి, నేను పోయి మాట్లాడొస్తాని పాస్టర్ గారు పోయిండంట. ఎవరు పోయారంటండి? పాస్టర్ గారు ఆ యవ్వనస్తుని దగ్గర, బాబు ఇటు రానాడంట. ఏంది అని అంటాడు. ఇక్కడ లోకల్ ఉన్నాడు కదా అని మాట మర్యాద, అవునా, అమ్మ నాయన శెల్లి ఇవన్నీ వరుస ఉండవాడికి. ఎందుకంటే కన్ను మిన్ను కనపడినటువంటి స్థితిలో ఉంటారు లోకంలో ఉన్నాడు కొంతమంది. ఏంది అన్నాడంట. అనగానే, బాబు నీతో ఒక మాట చెప్పాలనుకుంటున్నాడంట. చెప్పు అన్నాడంట. ఇగో నా దగ్గర ఒక పెద్ద తలవారు కత్తి ఉంది. ఏముంది? పెద్ద తలవారు కత్తి ఉంది. నేను దాన్ని తీసుకొని వచ్చి ముక్కలు ముక్కలు నేను నరకగలను, నరికి నేను జైలుకైనా పోతా అని చెప్పుకుంటూ ఏం చేసినా తెలిసిన, కింది కొంగి కాలు పట్టుకున్నంటండి. ఏం పట్టుకున్నంట? కాలు పట్టుకున్నంట. ఆ మాటలు చెప్పుకుంటా. కత్తి నరుకుతానగా నేను చెవటలు పెట్టినాయి కానీ చిన్నగా దిగి ఆ పాస్టర్ గారు కాలు పట్టుకున్నంట. అబ్బాయి పట్టుకొని ఏం చెప్పినా తెలిసిన, నేను అలా చేయగలను కానీ చెయ్యలేను, ఎందుకంటే నా ప్రభు దగ్గర నేను ఇది నేర్చుకున్నా అన్నాడంట. చప్పటి కొట్టరికి ఎట్టుకొస్తారు. హల్లెలూయా. నా ప్రభు దగ్గర ఏం నేర్చుకున్నా? నేను క్షమించడం నేర్చుకున్నా. కీడు చేసిన వానికి కీడు చేయడము మానుకున్నా. అందుకని నీ పాదాలు పట్టుకొని బతులాడుతున్నా. ఆరాధనకు ఆటంకపరచకంటే వాడు మరొక మాట మాట్లాడకుండా వెళ్ళిపోయినంట నానిచి. స్తోత్రం. తర్వాత ఈ చర్చికి వచ్చినాక అడిగిరంట విశ్వాసులు, పాస్టర్ గారు వాడు వెళ్ళిపోయిండు, అసలు ఈ నుంచే ఏం చేసినావా అని. అంటే ఏదో ఒకటి చేసిండే, ఏదో ఒకటి చేసిండే అన్నట. చూసారా? అందుకే అంటుండు, మీరు ఏమి వింటిరో ఏమి నేర్చుకుంటారో. ఒక మాట చెప్పనేవాడు. యేసుప్రభుని పట్టుకురుగా సైనికులు అందరూ వచ్చి, అప్పుడు మల్లు అంటాడు ఒకడు వచ్చిండు. సైనికులలో ఒక పేరు మల్లు. మల్లు అంటే ఈ మల్లు అనుకున్నారు, మళ్ళీ ఏం పనుకోవాలా. మల్లు అనేటువంటి ఒకడు వచ్చిండు. వస్తే పేతురు ఏం చేసిండు తెలిసిన, జప్ర కత్తి తీసిండు. ఎందుకంటే మనోడు వాక్యం వింటాడు, ప్రార్థన చేస్తాడు, అన్నీ వింటాడు, కానీ కత్తి మాత్రం వదిలిపెట్టలేదు. ఎందుకని? ఎప్పుడన్నా అక్కర వస్తుందేమో అని. ఏమండి? ఎప్పుడన్నా కొంతమంది దాచిపెట్టుకుంటారు చెడ్డవాటిని. దేవునికి స్తోత్రం కలను గాక. ఎప్పుడన్నా అక్కర వస్తాయేమని కొంతమంది ఏం చేసుకుంటారు, పనికి మళ్ళీ వాటిని దగ్గర పెట్టుకుంటారు. కానీ కత్తి గురించి ఏం మాట ఉంది చెప్పండి? కత్తి పట్టిన వాడు కత్తి తీసిండు, యాసిండు మళ్ళీ అంటాను అని చెవి తెగి అవతల పడ్డది. యేసుప్రభు ఏమన్నా తెలిసిన, నా దగ్గర నేర్చుకుంది ఇదేనా నువ్వు నా దగ్గర ఉండి నేర్చుకుంది? ఇదేనా నీకు నేను నేర్పించింది? కత్తి ఓరలో పెట్టి అన్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టికోసారి. అర్థమవుతుందండి? కొంతమంది వింటాం, నేర్చుకుంటాం, కానీ మర్చిపోతాం. అది కాదు క్రైస్తవ జీవితం అంటే. దేవుని దగ్గర ఏమి నేర్చుకున్నామో దాన్ని మనం ఫాలో కావాలి. దేవునికి స్తోత్రం. అలా ఉంటే ఏమవుతుందంట 9వ వచనంలో, మరియు మీరు నా వలన ఏవి నేర్చుకొని అంగీకరిస్తురో, నా యందు ఉన్నట్టుగా ఏవి వింటిరో ఏవి సూచితురో అట్టి వాటిని చేయుడి, అప్పుడు సమాధానకర్త దేవుడు మీకు తోడయ్యుండును. స్తోత్రం చెప్పుకెట్టుకోసారి. నేనంటాను, దేవా నాకు తోడయ్యుండను, నువ్వు అడగాల్సిన పని లేదు. ఆయన చెప్పినట్టు చేస్తే నువ్వు అడగాల్సిన పని లేదు, ఆయనే తోడై ఉంటాడు. ఆమేన్. యోసేపుకు దేవుడు చాలాసార్లు ఏమన్నాడు, నేను నీకు. యాకోబు గురించి ఏమన్నాడు, నేను నీకు. అబ్రహాం గురించి ఏమన్నాడు, నేను నీకు. దావీదు గురించి ఏమన్నాడు, నేను నీకు. మోషతోటి ఏమన్నాడు, నేను నీకు. మరి ఎందుకన్నాడు వాళ్ళతో ఆ మాట? మీరు గుర్తుపట్టగలుగుతారు. దేవునికి స్తోత్రం. ఏది న్యాయమో, ఏది అన్యాయమో, ఏది అక్రమమో, ఏది పవిత్రమైనదో, ఏది అపవిత్రమైనదో, అవునా, ఏది చెడ్డదో, ఏది మంచిదో మీరు గుర్తుపట్టగలుగుతుర్రు. హల్లెలూయా. భక్తి అంటే కుడి 2 చేతులు పైకెత్తి చెప్దామా? ఇప్పుడు చూడండి ఇర్మియా గ్రంథం మరలా 30వ అధ్యాయం 21వ వచనం. ఇర్మియా గ్రంథం ముగిస్తాను నేను ఒక 5-10 నిమిషాలలో. ఇర్మియా గ్రంథం 30వ అధ్యాయము 21వ వచనం. 30వ అధ్యాయం 21వ వచనం. వారిలో పుట్టినవాడు వారికి రాజుగా ఉండును. వారి మధ్యను పుట్టినవాడొకడు వారి నేలును. అబ్బా, స్తోత్రం చెప్పండి గట్టికోసారి. చూడండి, దేవుని లేఖనాలని మనం పాటిస్తున్నప్పుడు
ఆ వచనాల ప్రకారం మనం జీవిస్తున్నప్పుడు మన జనులని మనం ఏలేటట్టుగా నిలబెడతాడంట దేవుడు. స్తోత్రం. మన జనుల మధ్యలో మనల్ని ఏలికగా, ఎన్నికైన జనాంగంగా నిలబెడతాడంట. స్తోత్రమా. మీకు అర్థమైందండి? ఈ మాట అర్థమైందండి మీకు? స్తోత్రం చెప్పండి గట్టికోసారి. అందుకే 28వ అధ్యాయంలో ద్వితీయోపదేశ కాండంలో, నువ్వు తలవలే ఉందువు కానీ తోకగా ఉండవు. తల అంటే ఏంది చెప్పండి? తల అంటే ఏంది? స్త్రీలారా, మీ పురుషులు మీకు తల అయి ఉన్నారు, అంటే శిరస్సు అయి ఉన్నారు. ఓకేనా? తల అంటే ఏంది అసలు అంటే బైబిల్ భాష ప్రకారం అధికారానికి సూచన. ఆమేన్. స్తోత్రం చెప్పండి గట్టికోసారి. ప్రతి భార్య భర్తకి ఏం చేయాలి? లోబడాలి. నీ భర్త నీకు తలలాంటివాడు, తలలాంటివాడు. అవునా? నీ భర్త లేకపోతే నీకు అధికారము లేనట్టే. దేవునికి స్తోత్రం. అర్థమైతే? తల అంటే సూచన ఏంటంటే అధికారాన్ని సూచన. మీరు తలగా ఉంటారు కానీ తోకగా. తోక అంటే ఏంది? తోక అంటే ఏంది? యోహాను, చల్లని నోట, అది పనికిరాని పాత్ర. ఇప్పుడు చూడండి, బాగా డబ్బున్నోడైతే ఏం చెప్పినా అన్న రైట్ అని అంటారు. ఆడు చెడు చెప్పినా అన్యాయం చెప్పినా అన్న రైట్, నువ్వు చెప్పిందే కరెక్ట్ అని అంటారు. అసలు ఏమి లేదండి, మాట చల్తుందా? మాట్లాడరే. చెల్లని నోటితో సమానం అన్నమాట. దేవుడు ఇక్కడ ఏమంటాడంటే వారిలో, మళ్ళీ ఒకసారి రిపీట్ చేయండి అన్నమాట, చదవండి. మర్చిపోయినా 30వ అధ్యాయం 21వ వచనం. వారిలో పుట్టినవాడు వారికి రాజుగా ఉండును, రాజుగా ఉండును. వారి మధ్యను పుట్టినవాడొకడు వారిని ఏలును. నా సమీపమునకు వచ్చుటకు ధైర్యం తెచ్చుకుని వాడెవడు? నా సన్నిధికి వచ్చినట్లుగా నేను వానిని చేరదీసెను. ఇదే యెహోవా వాక్కు. దేవునికి మహిమ కలుగును గాక. స్తోత్రం చెప్పండి. మన దేవుడు చేరదీసే దేవుడే కానీ చీదరించే దేవుడు కాడు. నీకు ఒక గుర్తింపుని తీసుకొస్తాడు ఆయన. ఎంతమందికి ఉంది ఏలాలని? ఏలాలని ఉందా లేదా? అధికారంగా ఉండాలని ఉందా లేదా? బానిసగా ఉంటారా? దేవుని స్తోత్రం. అందుకనే దేవుడు ఆయన చెప్పిన మాటలో ఇర్మియా గ్రంథంలో చూడండి, ఒక మంచి మాట ఉంటుంది. 29వ అధ్యాయం 11వ వచనం. 29వ అధ్యాయం 11వ వచనం. మీ ఎడల నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులు నేను ఎరుగుదును. రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లు అవి సమాధానకరమైన ఉద్దేశాలే గాని హానికరమైనవి కావు. స్తోత్రం చెప్పండి గట్టికోసారి. 2 చేతులు పైకెత్తి. దేవుడు మన పట్ల సమాధానకరమైనవి అంటే మనం ఆశపడేవి, మేలు జరిగేవి, ప్రయోజనకరమైన వాటిని గురించే దేవుడు మన పట్ల ఉద్దేశాలు కలిగి ఉండంట. కానీ హాని చేయాలని, కీడు చేయాలని ఈ ఉద్దేశాలు ఏమీ కలిగి లేడు. కీడు చేయుటకు ఆయన నరుడు కాదు. నువ్వే స్తోత్రం చెప్పు కేటుకోసారి. హల్లెలూయా. యోబు గ్రంథంలో అంటాడు కదా, యోబు గ్రంథంలో ఏమన్నాడు? యోబు గారు ఏమన్నాడు? దుష్కార్యము చేయుట, దేవుడు దుష్కార్యం చేయుట అసంభవం, కీడు విషయమై ఎవరినైనా శోధించడు. స్తోత్రం చెప్పండి గట్టికోసారి. 2 చేతుల పైకెత్తి చెప్తామా. సమాధానకరమైన సంగతులే కానీ కీడు సంబంధమైన సంగతులేవి కావంటున్నాడు దేవుని బిడ్డ. కనుక ఆయన మనం అర్థం చేసుకోవాలి, ఆయన ఉద్దేశాలు మనం అర్థం చేసుకోవాలి. అవునా? మన జీవన విధానాలలో మన మార్పులు తీసుకొచ్చుకున్నప్పుడు అప్పుడు దేవుడు మనకిస్తున్నటువంటి ప్రతి ఆశీర్వాదాన్ని, పోయిన వారం మీకు చెప్పిన కదా, 5 రొట్టెలు 2 చేపలు 8,000 మంది పంచిండు. లెక్కల మాస్టర్కి నిద్ర పట్టిందా నైట్? పిల్లలకు అర్థమైందా? అర్థం కాల. కొలతలు చెప్పమని వచ్చిండు. ఏం చెప్పమన్నాడు? 5,000 మంది పంచను. కొలతలు ఏంటి? చేప సైజు ఏంది? ఎందుకు పిల్లలు అడుగుతుర్రు? మరి నీకేం అర్థమైంది? నాకేం అర్థం కాకనే వాళ్ళకి వేసిన. దేవునికి స్తోత్రం. అవునా? కొలతలతో కూడినటువంటి ఇవి కావు. ఇవి ఏంటంటే ఆశీర్వాదకరమైనవి. ఆమేన్. నీ కలిగిన దాన్ని చేతిలో పట్టుకొని ప్రార్థన చేయాలి. నీ కలిగిన దాన్ని పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు దేవుని చెల్లించాలి. అవునా? పొద్దున్నే లేచి, దేవా
నాకు ఇచ్చిన వాటిని బట్టి వందనాలయ్యా అనాలి. నాకు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి వందనాలయ్యా, నాకు ఇచ్చిన పిల్లలను బట్టి వందనాలయ్యా. అవునా? అంతేగాని ఏం చేసిండు దేవుడు. కొంతమంది బయటికి చెప్పకపోయినా లోపల అనుకుంటారు, పాస్టర్ గారు ఏం అనుకున్నదల్లా కావట్లేదు పాస్టర్ గారు. ఏదో పాస్టర్ గారు ఏదో తాళం వేసి వచ్చినట్టు. ఏమండి, పాస్టర్ చేతులు ఏమైనా ఉందా తాళం వేయడానికి? మాట్లాడరే? స్తోత్రం చెప్పండి గట్టికోసారి. హల్లెలూయా. ఎవరి చేతులు ఉందండి? జీవము గల దేవుని చేతిలో ఉంది. నీ ప్రవర్తన నీ వ్యక్తిగతమైన జీవితం మీద ఆధారపడి ఉంది. ఇంతకంటే ఎక్కువే నేను చెప్పలేను. ఇంకో మాట చూద్దాం, చివరి మాటగా యోబు గ్రంథంలో 14వ అధ్యాయము 7, 8, 9 వచనాలు చదవండి. యోబు గ్రంథం 14వ అధ్యాయము 7, 8, 9 వచనాలు. వృక్షము నరకబడిన ఎడల, వృక్షము నరకబడిన ఎడల అది తిరిగి చిగురించుననియు దానికి లేత కొమ్మలను వేయననియు. అబ్బా, వృక్షం ఏమైందంట? హలో అమ్మ చూడండి, వృక్షం ఏమైంది? ఇప్పుడు నరకబడ్డప్పుడు మనకి ఏమనిపిస్తుంది చెప్పండి? నా పనిగా అయిపోయింది. అయిపోదు. పక్కలో షేకండి చెప్పండి, నీ పని అయిపోదు. హల్లెలూయా. అవునా? ఏమంటాడు? వృక్షము నరకబడిన ఎడల అది మరలా తిరిగి చిగురించుననియు. దేవుని స్తోత్రం. చూశారు ఎప్పుడన్నా చెట్లని? కొన్ని చెట్లను మనం వద్దనుకొని నరుకుతాం, కానీ మన పక్కెమ్మట ఏమొస్తుంది? ఆ నరికినా కూడా ఏమొస్తుంది? దేవుని కలిగి ఉంటే నీ అనుభవం అది. ఆమేన్. స్తోత్రం చెప్పి పెట్టుకోసారి. హల్లెలూయా. నేను అనుకుంటాను ప్రతి శ్రమ కూడా నీకు పనికిరాని కొమ్మలు కట్ చేయడానికే. చెట్టు పక్కన కొమ్మలు కట్ చేస్తేనే అది పైకి వెళ్తుంది, గ్రోత్కి ఎదుగుతుంది. అవునా? పైకి ఎదుగుతుంది. అది కొమ్మలు విస్తారంగా ఉంటే అది ఎదగలేదు. చూడండి, బత్తాయి చెట్లకి ఏం కట్ చేస్తారు? కట్ చేస్తారా? మామిడి చెట్లకు కూడా, నిమ్మ చెట్లకు కూడా పనికిరాని అన్ని కట్ చేయబడాలా. శోధన, శ్రమలు ఇవన్నీ ఏంటి అంటే మనల్ని పరీక్షించుకోవడానికి ఒక అనుభవాలు. ఆమేన్. వృక్షము నరకబడిన ఎడల మరలాది చిగురించును, దానికి లేత కొమ్మలు వేయననియు నమ్మకము కలదు. దాని వేరు భూమిలో పాతదైపోయినను దాని అడుగు మొద్దు ఏమైపోయిందంట? ఏరు ఏమైందంట? పాతదైపోయిందంట ఏరు. మన పైననే చూస్తాం కానీ కింద ఎవడు చూస్తాడండి? ఎఫ్రాయిం గురించి దేవుడు అంటాడు, ఎఫ్రాయిము ఎండిపోయిందంట అండి. చిగురు ఎండిపోయిందంట. అక్కడ ఏం రాస్తాడంటే, చిగురు ఎండక మునుపు కింద ఏరు ఎంతదంట. ఫస్ట్ ఏమెంతది? ఏరు ఎన్నాకనే చిగురు ఎంతదంట. కానీ మనం ఏం చూస్తాం? మనం చిగురు చూస్తాం. అవునా? ఈ చిగురు బతకడానికి మనం ప్రయత్నాలు చేస్తాం, మందులు అవన్నీ. కానీ పైన కాదు, దానికి ట్రీట్మెంట్ చేయాల్సింది కింద చేయాలి. దేవునికి స్తోత్రం. అర్థమైందా? ట్రీట్మెంట్ ఎక్కడ జరగాలి? కింద జరగాలి, పైన కాదు. చదవమ్మా. దాని అడుగు దాని ఏరు మంటిలో చీకిపోయినను నీటి వాసన మాత్రము చేత అది చిగుర్చును. చప్పటి కొట్టి ప్రభుని కనపరచుదాం. దేని చేత? నీటి వాసన చేత. ఆ నీటి వాసన అంటే ఎవరంటే ప్రభు అయిన యేసుక్రీస్తుల వారే. ఆమేన్. స్తోత్రం చెప్పండి గట్టికోసారి. మూడు బారిన జీవితాలను చిగురింపజేయగలవు మీకు బలం. స్తోత్రం చెప్పి గట్టికోసారి. ఏడ దొరుకుతుందండి ఆనందం మనకు? బయట ఏడ దొరుకుతుంది? అని దొరుకుతుందా? దావీదంట మందసం ముందలు ఏం చేసిండు? నాట్యం ఆడినట, పరవశించిపోయిందంట. ప్రజలు ఎవరు నాట్యం ఆడలే. అవునా? ఆఫీసర్లు ఎవరు నాట్యం ఆడలే. కానీ నాకు ఒక ఆనందం. అందుకే ఆయన సన్నిధిలో ఏమున్నాయండి? నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం, నిన్ను ఆరాధించుకుని విలువైన అవకాశం. హల్లెలూయా. మరి జాన్ గారు త్వరలో మన మధ్యలోకి రాబోతుండు. మీరు ప్రార్థన చేయండి. ఆమేన్. ఈ పాట రాసిన ఆయన సాక్ష్యం పంచుకుంటానికి యాక్చువల్లీ మన మీటింగ్లకి ఆయన ఆహ్వానించిన, కానీ డేట్లు ఖాళీగా లేవు. వాళ్ళు ఒకసారి ఆయనతో మాట్లాడి డేట్ ఖాళీ చేసుకొని, అవునా, మంచి మీటింగ్ పెట్టుకుంది. ఆయన అనుభవాలు, ఆయన ఒక పాస్టర్ కొడుకే, కానీ చాలాసార్లు చచ్చిపోవడానికి ప్రయత్నాలు చేసిందంట, కానీ చావనీయలేదు. ఆయన మన మధ్యలోకి వస్తాడు. మీరందరూ ప్రార్థన చేయండి. ఆమేన్. హల్లెలూయా. నేనేం చెప్తున్నా అంటే ఆయన సన్నిధిలో మనం ఆనందించాలి.
ఏడుపు మోకాలు పెట్టుకొని మాడిపోయిన మోకాలు లెక్క, ఏమండి పెంక మీద మాడిపోయిన పెంకలు ఉంటాయి చూసినావా, అట్ట పెట్టుకోవద్దు మందిరంలో. దేవుని స్తోత్రం. నవ్వినప్పుడు నవ్వేటట్టు వాక్యం వచ్చినప్పుడు నవ్వాలా, అవునా కాదా? ఏదైనా బాధతో కూడింది అయితే బాధపడాలి, కానీ నవ్వేటప్పుడు కూడా మొఖాలు మార్చుకుంటే. ఒక డాక్టర్ గారు చెప్పినంట, అందరు నవ్వుతుంటే నవ్వకపోవడమే రోగం అన్నాడంట. ఏ రోగం అండి? అందరు నవ్వినప్పుడు అదొక రోగం అంట. స్తోత్రం చెప్పండి గట్టికోసారి. పక్కలకు వందనాలు చెప్పండి. నవ్వు కూడా చెప్పాలి. నువ్వు ఫేస్ ఎట్టను పెట్టి వందనాలు చెప్పినావు అనుకో, వాళ్ళు నీ మీద పగ పెట్టుకోరండి. బయట కూడా మీరు ఎవరన్నా హాయ్ అని పలకరించిననుకో, వాళ్ళు కూడా హాయ్ అంటారు. అది మీరు ఓ అనం అనుకో, అమ్మో ఈయన కడుపులో ఏదో పెట్టుకుంటారు ఆయన అనుకుంటాడు, అవునా కాదా? స్తోత్రం చెప్పండి గట్టికోసారి. అందుకే వాక్యం చెప్తా, ఎల్లప్పుడూ ఆనందించుడి. చెప్పండి. ఇంకో అద్భుతమైన మాట ఉంది చెప్పనా, బాధ వచ్చినప్పుడు కూడా ఆనందించండి. ఏమొచ్చినప్పుడు? బాధ వచ్చినప్పుడు కూడా, శ్రమ వచ్చినప్పుడు కూడా, దుఃఖం వచ్చినప్పుడు కూడా ఈ పరలోకంలో ఈ ఫలము అధికమవుతుంది. దేవునికి స్తోత్రం. ఈరోజు నేనైతే చాలా సంతోషంగా లేచిన. ఎందుకంటే మంచి మంచి డ్రీమ్స్ అంటే కళలు వచ్చినాయి. ఆ కళలోని కొత్త పాట పాడుకుంటున్నా. దేవునికి స్తోత్రం. అయితే నేను లేచి వాక్యాన్ని ధ్యానిస్తున్నా. ఈరోజు చెప్పే వాక్యం గురించి ధ్యానిస్తుంటే దేవుడు కొన్ని విషయాలు ఇంకా జ్ఞాపకం చేశాడు. దేవుని స్తోత్రం చెప్తాడు. ప్రపంచంలో ఎన్ని వింతలు ఉన్నాయంట చెప్పండి. విన్నారా ఎప్పుడన్నా మీరు? అందులో ఒక వింత చెప్తారు, ఏదన్నా ఒక వింత చెప్పలేరా? ఏం లేవా? 7 అనగానే 7 అన్నారు. తాజ్మహల్ ఒక వింత అండి, అవునా కాదా? ఏంటిది? తాజ్మహల్ అంట. చాలామంది ఏమనుకుంటారు అంటే ఈ 7 వింతలు చూసే సావాలరా బాబా అనుకుంటారు చాలామంది. కానీ ఎన్నడు వినని కననటువంటి వింత ఎప్పటికైనా వింత అయింది. ఏందో చెప్పనా? వింత ఏందో చెప్పనా? నాలో పాపం ఉందని మీలో ఎవరు స్థాపించగలరని సవాలు చేసిన ఒకే ఒక్క దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు. కొట్టు హల్లెలూయా. అంతటితోటి ఆగలేదు. పాపాలు క్షమించినాక ఇక మీదట పాపము చెయ్యకు అని హెచ్చరించింది కూడా యేసుక్రీస్తు ప్రభుల వారే. మళ్ళా కొట్టాలే. హల్లెలూయా. మూడోది ఏందో చెప్పనా? మనిషి పాపాల కోసము తన రక్తాన్ని గార్చి రక్షణ సిద్ధపరిచింది కూడా యేసుక్రీస్తు ప్రభుల వారి. హల్లెలూయా. చెప్పకూడదు గట్టికోసారి. ఇంతకంటే మించిన వింత ఏది లేదండి. చదవండి ఒకసారి, టకటక చెప్తా. యోహాను సువార్త 8:46 నాలో పాపం ఉందని మీలో ఎవడు స్థాపించగలడని రుజువు అడిగింది. ఈ ప్రపంచంలో ఏకైక దేవుడు ఆయన ఒక్కడే. 8:11 చూడండి. అట్నే 8:11 తొందరగా. నేను నీకు శిక్ష విధింపను, నేను నీకు శిక్ష విధించను, నీవు వెళ్ళిక పాపము చేయకమని ఆమెతో చెప్పాను. చూసారా, మన దేవుడు పాపము చెయ్యకని చెప్పే దేవుడు. సోదరం చెప్పండి గట్టికోసారి. ఇక మూడోది చూడండి, మొదటి యోహాను పత్రిక 3:5 యేసు పాపమును తీసివేయుటకై ఆయన ప్రత్యక్షమైనని మీకు తెలియను. ప్రభు వచ్చింది ఏమిటికండి? పాపములు తీసివేయడానికి. చూసారా, చెయ్యకుండా ఉన్నోడే తీసివేయడానికి అధికారం కలిగినోడు. అర్థమవుతుందా? తప్పు లేనోడే తప్పు చేసిన వారికి తీర్పు తీర్చేవాడు. తప్పు చేసిన ఎవడు కూడా తీర్పు తీర్చడానికి అసలు యేసుప్రభు ఎందుకు వచ్చింది? యోహాను సువార్త 16:8 ఆయన వచ్చి పాపమును గూర్చి, నీతిని గూర్చి, తీర్పును గురించి లోకమును ఒప్పింపజేయుటకు. దీనికోసమే ఈరోజు ఈ పాపాల గురించి పశ్చాత్తాపపడే బోధలు లేవు, అవునా? నీతి గురించి బోధించే బోధలు లేవు, తీర్పు గురించి బోధించే బోధలు లేవు. ఆశీర్వాదాలు అంటే గేట్లు దింపుకొని మరి పక్షవాత రోగి బాగైనాక ఏమన్నాడండి? రే నువ్వు బాగైనా ఇంక పోరా పరలోకం డైరెక్ట్ అన్నాడా? అనలే. నీ పాపములు క్షమించబడ్డాయి. స్వస్థతే కాదు, లాజరు చనిపోయి ఆడిపోయిన కురుపులతో చనిపోయి అబ్రహాము రొమ్మున ఆనిండంట, పరలోకానికి పోయిండు. అంటే ఆశీర్వాదం వల్ల ఇల్లు కడితే పరలోకం, లేకపోతే స్వస్థత అయితే పరలోకం, లేకపోతే గొప్పగా సంపాదిస్తే పరలోకం అనుకుంటా. కాదు పిల్లరా, నీ పాపం నుంచి నువ్వు విడిపించబడాలి, నువ్వు నీతిగా జీవించాలి, తీర్పు ఉన్నదని నీ మనసులో ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి, దేవునికి ఇష్టలుగా బతకాలి. ఆమేన్.
ఇదే మా బోధ, మా సువార్త, ఎప్పటికి ఇది మారదు. ఆమె